హాయ్ ఫ్రెండ్స్, మీ యశస్విత ట్రెండ్స్. కందిపప్పుతో పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో ఈజీగా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చూసేయండి. కందిపప్పు కావాలి. ఈ కందిపప్పుకి చిన్నుల్లిపాయలు, చింతపండు, ఎండుమిరపకాయలు తగినంత తీసుకోవాలి. మనం కందిపప్పు తీసుకున్న దాన్ని బట్టి. తర్వాత ఉప్పు కావాలి. ఉప్పు తగినంత మన టేస్ట్‌ని బట్టి వేసుకోవడమే. ఈ కందిపప్పుని తీసుకొని ఒక బాండీలో మనం రోస్ట్ చేసుకోవాలి. కందిపప్పు ఒక కప్ తీసుకున్నాము అంటే, ఆ కప్పుకి మనం ఎండుమిరపకాయలు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవడమే. ఈ కందిపప్పును డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎటువంటి ఆయిల్స్ ఏయకుండా డ్రై రోస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్‌లోకి ఏయించుకోవాలి. ఇలా ఏయించుకున్నాక ఆరబెట్టాలి. ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వేగాలి. తర్వాత ఈ ఎండుమిరపకాయలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేయడం వల్ల మనకి ఆయిల్ కూడా యూజ్ చేసుకునే అవసరం ఉండదు. ఇలాగ ఇరిస్తే మనకి ఇరగాలి. అప్పుడే మనము కరెక్ట్‌గా ఏపినట్టు. తర్వాత మిక్సీ తీసుకొని కందిపప్పు వేసేసుకోవాలి. కందిపప్పు గోల్డెన్ కలర్‌లోకి ఏయించుకున్నది. కందిపప్పు ఆరిపోవాలన్నమాట. ఆ తర్వాత తగినంత వెండుమిరపకాయలు, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉప్పు క్లిప్ అనేది మిస్ అయింది. ఇదిగోండి తగినంత ఉప్పు ఏసుకొని మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. తర్వాత ఇలా ఫైన్ పౌడర్ అయిపోతది. అయిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకుంటాం కదా! ఆ చింతపండు మిక్సీలో వాటర్‌తో పాటు వేసేసుకోవాలి. తర్వాత చిన్నుల్లిపాయలు కూడా దాంతో పాటు వేసేసుకొని మనం గ్రైండ్ చేయాలి. తగినంత చిన్నుల్లిపాయలు మీ టేస్ట్‌ని బట్టి. తర్వాత వాటర్ పోసి అది కూడా వేడి నీళ్ళే పోయాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మన టేస్టీ యమ్మీ కంది పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ కంది పచ్చడి నచ్చిందనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అని. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే చాలా బావుంటది ఫ్రెండ్స్. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటివి త్వరగా అయిపోతాయి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. షేర్, సబ్స్క్రైబ్ మై